హాయ్ గైస్, వెల్కమ్ టు సావిస్ తెలుగు. సావిస్ మీడియాలో మనము బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకున్నాం. ఫిల్ము అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి మనం సావిస్ తెలుగులో చెప్తాం. సో మైక్ లేదు, సో కొంత ఆడియోని అడ్జస్ట్ అవ్వండి, కొంత వెనక నాయిస్ ఉన్న. బ్యాక్ టు టాపిక్లోకి వచ్చినట్టయితే, ఈసారి మనము చాలా రోజులైందంటే రివ్యూలు కానీ వెబ్ సిరీస్లు కానీ, నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్ స్కలాలండ్ అనే ఒక యానిమేషన్ సినిమా గురించి మనం ఈ ఛానల్లో మాట్లాడుకున్నాం. సో వెల్కమ్ టు పీబీఆర్ టాక్స్ ఆర్ పీబీఆర్ రివ్యూస్. ఇవాళ నేను ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదని అనుకుంటున్నా, ఎస్పెషల్లీ వెబ్ సిరీస్లు ఇంగ్లీష్లో చూసేటటువంటి వాళ్ళకి. కొంతమంది కొన్ని పలానాది వచ్చిందా అని మిస్ అవుతూ ఉంటారు. లాస్ట్ అని ఒక సిరీస్ ఉంది, ఇంతమంది HBO స్పాన్సర్ చేసింది. దానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, అలానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ డైరెక్టరు 2022లో ఒక హర్రర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ని క్రియేట్ చేశారు. అది చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడబోతున్నాం. సో మిస్ అయినటువంటి వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్. అన్సంగ్ హీరోస్ లాగా అండర్ రేటెడ్ సిరీస్లో ఇది ఉండిపోయింది. సో తప్పకుండా వాచ్ చేయండి. ముఖ్యంగా ఇది ఎందుకు వాచ్ చేయాలి అంటే, ఫస్ట్ మనిషి సైకలాజికల్ ఫినామినా. సో స్టోరీ వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇంట్రడక్షన్లో ఏం చెప్తాడు అంటే, ఒక ఊరు చిన్న టౌన్ లాంటి చోట షరీఫ్ లాంటి వాడు ఉంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే, మీరు మార్వెల్ సిరీస్ చూసినట్టయితే వాండా విజన్ సిరీస్లో ఒక చిన్న టౌన్లో వాండా విజన్ ఎలా ఉంటుంది, తర్వాత క్లైమాక్స్లో ఆ విజన్ ఇదంతా కూడా దాని మాయలో సృష్టించబడినటువంటి ఒక లోకం అని తెలుస్తుంది. ఒరిజినల్గా అది ఉండదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, సాయంత్రం 6 లోపల మీరందరూ లోపలికి వెళ్ళిపోవాలి అని ఆ షరీఫ్ గంట కొడుతూ రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. ఈ లోపల ఏమవుతుంది అంటే, ఒక ఫ్యామిలీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. సో అమెరికాలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి సింపుల్ చెప్పాలంటే, ఒక వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక ఫ్యామిలీ, ఆర్వీ వెహికల్ ఉంటుంది కదా, అంటే ముందు నడుపుతూ ఉంటారు, వెనకనే హౌస్ లాగా బెడ్ ఫ్రిడ్జ్ అన్నీ కలిపి ఉంటాయి. సో అలాంటి వెహికల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు డైవర్స్ తీసుకుందాం అనుకొని, ఒక కూతురు ఒక కొడుకు ఉంటారు. సో వాళ్ళు మాట్లాడుతుంటే ఎదురు ఒక కారు వస్తుంది. ఆ కారు ట్రిప్ అయిపోయి గుద్దుకొని పడిపోతుంది అనమాట. అయితే ఏం జరుగుతుందంటే, దీనికన్నా ముందు ఒక అబ్జర్వేషన్ ఏం జరుగుతుంది అంటే, ఎంతసేపు తిరిగినా వాళ్ళు ఆ టౌన్లో నుంచి తిరుగుతూ ఉంటారు. ఆ టౌన్ దాటిపోరు. డౌన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిల్సుఖ్నగర్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ పటాన్ చెరువు నుంచి లోపలికి వస్తుంటారు అనమాట. మళ్ళీ దిల్సుఖ్నగర్ నుంచి బయటకు వెళ్తుంటారు, మళ్ళీ ఉప్పల్ నుంచి లోపలికి వస్తుంటారు. సో ఎటు తిప్పినా కానీ ఆ టౌనే కలుస్తూ ఉంటుంది. ఆ టౌన్ దగ్గర ఉన్నటువంటి షరీఫ్ చీకటి పడుతుంది, లోపలికి వచ్చేయండి, ఆగిపోండి ఆగిపోండి అని అరుస్తుంటారు. వీళ్ళు అరవరు, వినరు. దెన్ ఎట్లయినా ఆ ఆర్వీని ఆపాలి అనే ఒక ఉద్దేశంతో ఈ షరీఫే పంచర్ చేయడానికి ముళ్ళు ఉన్నటువంటి రోడ్డు పెడతాడు. కానీ లోపల యాక్సిడెంట్ అయినటువంటి ఒక కారు ప్లస్ ఈ ఆర్వీ ఫ్యామిలీతో పడిపోతుంది. ఈ పిల్లాడికి గుచ్చుకొని ఉంటుంది, పిల్లాడు పడిపోతారు. అంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే ఎంత సస్పెన్సింగ్ థ్రిల్లర్ ఉంటుందంటే, అటు నుంచి వచ్చినటువంటి కారులో ఒకటి గుద్దుకుంటూ వచ్చేసరికల్లే అందులో ఒకడు కంప్లీట్గా హైలో మత్తులో ఉంటాడు, మంచి గాంజాయి కొట్ట మంచి డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఉంటాడు. వాడికి అసలు సోయి ఉండదు. ఇక్కడికి వచ్చినటువంటి వాడికేమో ఫుల్గా దెబ్బలు తగిలి ఉంటాయి. ఎక్కడ అంటే పలానా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, 6 లోపల వీళ్ళు వాళ్ళని టౌన్లోకి తెచ్చేసేయాలి. అడవిలోకి వెళ్ళి ఇరుక్కుపోయినటువంటి కార్ అయితే ఉందో వాళ్ళని తెచ్చేయాలి. సో ఈ వెబ్ సిరీస్ 3 సీజన్లో ఉంది. 2022లో స్టార్ట్ అయింది. సో సీజన్కి 10 ఎపిసోడ్స్, అంటే మొత్తం 30 ఎపిసోడ్లు. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 to 45 minutes ఉంది. అమెజాన్ ప్రైమ్లో ఉంది, హిందీలో కూడా ఉంది. వర్త్ టు వాచ్. ఈ సీజన్ పేరేంట్రా అంటే, ఈ సిరీస్ పేరేంట్రా అంటే FROM, FROM. ఏంట్రా ఫ్రమ్ అంటే, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అనేది మేజర్ థింగ్. సో స్పాయిలర్ ఇచ్చేస్తున్నాను. బేసిక్గా 6 అయిన తర్వాత ఈ టౌన్లోకి దయ్యాలు వస్తూ ఉంటాయి. అసలు దయ్యాలు ఎలా వస్తాయి అనే ఒక కాన్సెప్ట్, ఇక్కడ దయ్యాలు అసలు ఈ ప్లేస్ ఏంటి అని కనుక్కోవటమే ఓవరాల్గా అనమాట. ఓవరాల్ ఏం జరుగుతుంది అంటే, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నా కానీ, లేకపోతే ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తున్నా కానీ, కరీంనగర్ నుంచి నిజామాబాద్ పోతున్నా కానీ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ ద టౌన్, వాళ్ళకి రాసి పెట్టుంటే వాళ్ళు వెళ్ళే దారిలో ఒక చెట్టు అడ్డం పడుతుంది. ఆ చెట్టు పడ్డ చోట చచ్చినట్టు ఆప్షన్ లేక వాళ్ళు ఒక మట్టి రోడ్లోకి తీసుకోవాల్సి వస్తుంది. ఆ మట్టి రోడ్లోకి వెళ్తున్నప్పుడు కాకులన్నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు తిరిగి వచ్చేసిన తర్వాత ఈ టౌన్లో కలుస్తారు. సో ఇటే టైంలో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళేవాడి కారుకి నిజామాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే కారు ఎదురెదురు పడతాయి ఆ ప్లేస్లో. అలా ఎదురెదురు పట్టాన అక్కడ ఇరుక్కుపోతారు. సో ఆ ఊళ్ళో పోలీస్ స్టేషను ఏమీ ఉండదు. సో వచ్చిన వాహనాలన్నీ పడిపోయి, టైర్లన్నీ పడిపోయి ఉంటాయి, తుక్కుతుటారం అయిపోయి ఉంటాయి. సో ఈ షరీఫ్ అనేవాడు అసలు ఆ ఊరిని ఎలా రన్ చేస్తున్నాడు, దానికన్నా ముందు ఎవరు వచ్చారు,
అక్కడ ఉన్న కొంతమంది ఒక 50 మంది ఇంకా ఇలా బతుకున్నారు. సాయంత్రం 6 తర్వాత దయ్యాలు ఎట్లొస్తాయి? అసలు 6కి ఆ దయ్యాలు ఎక్కడ దాక్కుంటున్నాయి? దయ్యాలేనా? అసలు ఇక్కడ రేడియో టవర్స్ అందవు, సెల్ ఫోన్ సిగ్నల్స్ అందవు, ఇదొక ప్లేస్ ఉందని ఎవరికీ తెలియదు. సో ఒక డిఫరెంట్ లోకంలోకి, ఒక డిఫరెంట్ ప్యారలల్ యూనివర్స్ లాగా వెళ్ళినట్టుగా తీసుకెళ్తాడు. కానీ అది మెల్లమెల్లగా రివీల్ చేస్తూ ఉంటే ఇవంతా పక్కన పెడితే ఒక ఇరుక్కుపోయిన ప్లేస్లో ఫ్యామిలీ రిలేషన్స్, కొత్తగా వచ్చిన వాళ్ళతో పాతగా ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ ఎమోషను, అక్కడ తిండి దగ్గర కొట్లాట దగ్గర నుంచి నేనేదో సాధిస్తా, నాకు హెల్ప్ చేయండి, నేను పైలోకాన్ని తీసుకెళ్తాను ప్రతి ఒక్కటి ఐడియాలజీ. సో ఎప్పటి నుంచి ఉంటున్నారంటే 1950s 1930sలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఒకే ఒక్క పిల్లాడు దాదాపు 50 ఏళ్ళుగా సర్వే అవుతాడు. ఆ పిల్లాడు ఒక 12 ఏళ్ల నుంచి ఉంటే ఇప్పుడు వాడికి ఒక 35-40 ఇయర్స్ వచ్చి ఉంటాయి అన్నమాట. సో ఆ ఒక్క పిల్లాడే సర్వే ఉంటాడు. ఆ ఒక్క పిల్లాడు ఎందుకు సర్వే అయ్యాడు, మిగతా వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారు? ప్రతిసారి సిగ్నల్స్ లేని చోట రేడియో మోగుతుంటుంది. రేడియో మోగిన ప్రతి చోట ఒక కారో ఏదో వచ్చి వీళ్ళ ఊర్లో ఇరుక్కుపోతుంటుంది. సో వీళ్ళకి దెబ్బలు తగిలితే వైద్యాలు ఎలా అంతున్నాయి. అసలు బ్యూటిఫుల్ సిరీస్. ఫ్రమ్ అనే సిరీస్ ఎందుకు అంత అంటే, ఇప్పుడు ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ యాక్చువల్గా ప్రిజన్ బ్రేక్ నుంచి స్టార్ట్ చేశాను నేను. డివిడీలో వచ్చిన టైంలో చాలామంది బ్రేకింగ్ బ్యాడ్ చూడమన్నారు. బ్రేకింగ్ బ్యాడ్ వెస్ట్రన్ సొసైటీకి సంబంధించినటువంటి డ్రగ్ ఇష్యూ వాళ్ళకి అది హైప్ ఇచ్చిందేమో, కానీ నాకంతే బ్రేకింగ్ బ్యాడ్ పర్సనల్ ఇవ్వలేదు. అట్లా చూస్తే యాక్షన్ ఓరియంటెడ్లో అండ్ యాక్టింగ్ ఓరియంటెడ్లో నార్కోస్ లాంటివి కొంత వర్కౌట్ అయింది. అలానే చాలా సిరీస్లు ఏమవుతాయి అంటే మంచి ఇన్ఫర్మేషన్ లేక మిస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాలు నచ్చినటువంటి వాళ్ళకి చాలామంది తెలియదు. యాపిల్ టీవీలో మేబీ థర్డ్ పార్టీ సైట్స్లో కూడా డౌన్లోడ్ చేయొచ్చు. అంటే బయట నేను ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ యాపిల్ టీవీలో యాక్చువల్గా గాడ్జిల్లా సిరీస్ ఒకటి ఉంది. గాడ్జిల్లా -1 హిట్ అవ్వడానికి ఒక రకంగా మన చైనా వచ్చిన ఆస్కార్ సినిమా గ్రాఫిక్స్లో రావడానికి కూడా అదొక ముఖ్య కారణం. సో డెఫినెట్గా నన్ను అడిగితే ఆ సిరీస్ కూడా చూడండి. ఆ సిరీస్ చూస్తే ఏంటంటే గాడ్జిల్లా యొక్క నేపథ్యం తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా ఏదైతే ఈ మోత్రా వచ్చి ఇద్దరిని రీసెంట్గా వచ్చిన సినిమా కన్నా ముందు మీరు ఆ సిరీస్ చూసినట్టయితే యూ ఎంజాయ్ ద థింగ్. అలానే స్కల్ ఐలాండ్కి సంబంధించిన ఒక యానిమేషన్ సిరీస్ కూడా వచ్చింది నెట్ఫ్లిక్స్లో. పిల్లలతో ఉంటుంది. స్కల్ ఐలాండ్ అనుకోకుండా ఇరుక్కున్న వాళ్ళు ఎలా ఉంటారు అని. సేమ్ విత్ హెల్ బాయ్ కూడా ఒక యానిమేషన్ సిరీస్ వచ్చింది. అది నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్లో ఉంది. సో ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. హెల్ బాయ్ది మరొకటి మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఉంటే, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో మీకు యాక్చువల్గా లైన్స్ గేట్ ప్లే ఓటీటీ ఉంది. దాంట్లో మీకు హెల్ బాయ్లో ఒక అనదర్ ఫిల్మ్ ఉంది. చాలామంది హెల్ బాయ్ 3 వచ్చింది ఫ్లాప్ అయింది అనుకుంటారు, కానీ హెల్ బాయ్ని ఎంజాయ్ చేసే, ఆ యూనివర్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు దాంట్లో చూడొచ్చు. సో ఇలాంటి మరిన్ని విషయాల కోసం సావీస్ తెలుగు అంటే ఎస్పెషల్ ఎంటర్టైన్మెంట్, సినిమాలు, రివ్యూల గురించి నేను ఈ ఛానల్లో మాట్లాడబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్ ఫ్రమ్. తప్పకుండా చూడండి. ఈ లోపల నేను ఇంకోటి చూసి మరొక వర్త్ టు వాచ్ చేస్తాను. సో ఈ స్టోరీ ఎందుకంటే ఇందులో గొప్ప యాక్టర్లు ఎవరు లేరు, కానీ వాళ్ళు చేసిన యాక్టింగ్ చాలా గొప్పగా ఉందని చెప్పొచ్చు. అంటే అమేజింగ్ పెర్ఫార్మెన్స్. ఈడు ఏంట్రా ఇట్టున్నాడు అంటుంటాడు, కానీ ఆడు చేస్తాడు పోయే పెర్ఫార్మెన్స్లో ఆడి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఎందుకు అది ప్రైమ్ వార్డు ముందుకు తీసుకెళ్ళటం లేదా, లేకపోతే ఎక్కువ యాడ్స్ రావట్లేదా? ఎందుకంటే ఎంతసేపు ఈ సిటాడెల్ లేకపోతే ఈ కమర్షియల్ జాక్ రాయన్ ఇలాంటివి టామ్ క్రూజ్ సినిమా చేశాడు కాబట్టి దాన్ని మేము వెబ్ సిరీస్ చేస్తున్నాము. ఇప్పుడు పంచాయత్ ఆల్రెడీ మనం తెలుగులో ఉంది, డబ్ చేశారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వీళ్ళు బలగం క్యాస్టింగ్ తోటి అమెజాన్ ప్రైమ్ రీమేక్ చేసి, అమెజాన్ ప్రైమ్ కూడా మళ్ళీ పంచాయత్ని రీమేక్ చేసిన యాడ్స్ మధ్యలో వచ్చినాయి నాకు. ఎనీవే, సో మరొక మంచి సిరీస్, మరొక మంచి రికమెండేషన్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. ఈ లోపల చూస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్. బై బాయ్.